హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా అయితే తమిళ చూస్తేనే మనకి మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. ఏంటంటే మనకి తక్కువ బడ్జెట్లో 3000లో ఫుల్ ఇంజిన్ అన్నది చేస్తున్నప్పుడు చాలామంది అయితే రియాక్ట్ అయ్యారు. చాలామంది అయితే నన్ను విమర్శించారు కూడా. వారి కోసమని కాదు, నా ఫాలోవర్స్, నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, నెక్స్ట్ ఏంటంటే సబ్స్క్రైబర్లు, ఫేస్బుక్ ఫాలోవర్స్, వీళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను. మనకి తక్కువ బడ్జెట్లో ఇంజిన్ అన్నది ఎలా చేసుకోవాలి, ఎందుకంటే మనకి చాలామంది అయితే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం అయితే వీడియో చేశాను. వీడియో మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను. నచ్చినా నచ్చకపోయినా అయితే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను చెప్పేది ఆ నిజమా అబద్ధం అనేది మీకు చివరి వరకు అయితే ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి. వీడియో స్కిప్ చేయడానికి అయితే చూడకండి, చివరి వరకు అయితే చూస్తే నేను ఏమేమి చేంజ్ చేశాను, ఇచ్చిన ప్రైస్తో సహా నేను ఒక లెటర్ ప్యాడ్ మీద అయితే రాసి దాని మీద అయితే నేను ప్రైస్ కూడా నేను ఒక ఫోటో కింద అయితే దాంట్లో పెట్టాను, వీడియోలో పెట్టాను. అది అయితే చూడడానికి ట్రై చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. దానికోసం అయితే మీకు ఐడియా కోసమే ప్రతి వెహికల్ ఇదే ప్రాసెస్ ఉంటుందని అనడానికి కాదు, కానీ మ్యాక్సిమం ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు ఏమేమి చేంజ్ చేస్తారన్నదే ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్పడమే నా పని. దానికోసం అయితే వీడియో చేశాను. వీడియోని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, కొద్దిగా నాకు కూడా ఉపయోగపడుతుంది. వీడియోని కొద్దిగా లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు లాంటి కొంతమందికి అయితే వీడియో అనేది బూస్ట్ అవుతుంది. ఇది నా రిక్వెస్ట్. ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇవన్నీ అయితే సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్రోల్తో అయితే వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత మనకి ఇంజిన్ వచ్చేటప్పుడు సెంటర్ అన్నది ఫిక్స్ చేయడం నుంచి అయితే మొదలు పెడతాను. మనకి ఇది BS6 వచ్చేటప్పటికి ఒక సైడ్ అయితే క్రాంక్ అనేది మనం బయట దగ్గొట్టించాలి. ఇదైతే దగ్గొట్టించేసిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి మెయిన్ షాఫ్ట్, కౌంటర్ షాఫ్ట్, దానికి మధ్యలో ఒక గేర్ చేంజర్ అన్నది ఒకటి ఉంటుంది. దాన్ని అయితే సెట్ చేస్తే దానికి చాలా సింపుల్. ఇది హీరో హోండా వెహికల్ వచ్చేటప్పటికి, హీరో హోండా కదా ఆల్మోస్ట్ ఏ వెహికల్ వచ్చేటప్పటికైనా మనకి సెంటర్ వచ్చేటప్పటికి ఏమి ఉండదు, గేర్ వీల్స్, నెక్స్ట్ ఏంటంటే క్రాంక్ ఒకటే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే దాన్ని మనం సెట్ చేసుకుని ఆ గేర్ వీల్స్ అన్నవే ఎలా ఎలా అదే గేర్స్ పడుతున్నాయో లేదా అన్నది ఒకసారి అయినా చెక్ చేసుకుంటే మంచిది. ఇక్కడ మీకు ప్రైస్ ట్యాగ్ అన్నది ఇక్కడ పెడతాను, మనం ఏమేమి చేంజ్ చేసాం అన్నది ఇక్కడ పైన పెడతాను చూడండి. అదే పెడితే మనకు ఒక ఐడియా వస్తుంది నేను ఈ ఇంజిన్లో ఏమేమి చేంజ్ చేశాను అన్నది. ఇక్కడ గేర్లు అన్నవి కరెక్ట్గా పడుతుంది. గేర్లు అన్నది అయిన తర్వాత ఇక్కడ మనకి కిక్ షాఫ్ట్ అన్నది నేను రైట్ సైడ్ క్రాంకేస్కి అయితే వదిలేస్తాను. ఎప్పుడు కిక్ షాఫ్ట్ అన్నది ఓపెన్ చేయను, ఎందుకంటే మళ్ళీ టైమింగ్ ఇవన్నీ పెద్ద తలపోటు. క్రాంక్ కూడా చాలా ఫ్రీగా తిరుగుతుంది. కొద్దిగా ఆయిల్ అన్నది వేసుకుని దాంట్లో మనకు కొద్దిగా ప్యాకింగ్ అన్నది లైట్గా అన్నబండి, ఎక్కువ కాకుండా కొద్దిగా అన్నబండి రాసుకుని దానికి 2 పిన్ అయితే ఉంటాయి. 2 పిన్ మనకి కరెక్ట్గా ప్యాకింగ్ అన్నది సెట్ చేసుకుంటే దాని తర్వాత ఇది క్రాంకేస్, రైట్ సైడ్ క్రాంకేస్ ఉంది కదా, ఇది ఇంజిన్ చెక్ ఉంది కదా, ఇంజిన్ క్రాంకేస్ని జాగ్రత్తగా మనకి ఐరన్ హ్యామర్తో కాకుండా ప్లాస్టిక్ హ్యామర్తో పెట్టుకుని జాగ్రత్తగా మనకి దాన్ని సెట్ చేసుకుని మనకి లెఫ్ట్ సైడ్ అయితే తిప్పేసుకుని దానికి 7 బోల్ట్లు అయితే ఉంటాయి. 7 బోల్ట్లని మనం సెట్ చేసుకుంటే మనకి ఇంజిన్ సెంటర్ వర్క్ అయితే అయిపోయినట్టే. మనకి ఈ 7 బోల్ట్లు వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి క్రాంక్ కానీ గేర్ వీల్స్ కానీ ఎలా తిరుగుతున్నాయి, మెయిన్ షాఫ్ట్ కానీ కౌంటర్ షాఫ్ట్ కానీ ఎలా తిరుగుతుంది అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫిట్టింగ్ తేడా వస్తే మళ్ళీ అది టైట్ అయిపోతే మళ్ళీ వెహికల్కి వేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఇబ్బందిగా అవుతుంది కదా. ముందుగానే అయితే చెక్ చేసుకోవాలి. మనకి క్రాంక్, మెయిన్ షాఫ్ట్ ఇవన్నీ చెక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఏంటంటే ఈ ఆయిల్ సీల్ ఉంది కదా, స్పాకెట్ ఆయిల్ సీల్ ఉంది కదా, ఎప్పుడు కూడా మనకి క్రాంక్ సెంటర్ ఫిక్స్ చేసిన తర్వాత వేయండి, స్టార్టింగ్లో అయితే వేయకండి. ఎందుకంటే అది దానికి ఖర్చు అన్నది ఉంటుంది. ఆ ఖర్చు అన్నది దాంట్లో ఉన్న స్ప్రింగ్ అన్నది డ్యామేజ్ చేస్తుంది. ఆ తర్వాత మీరు వేసినా కూడా ఉపయోగం ఉండదు, భారీగా అన్నది ఆయిల్ లీక్ అవుతుంది. దానికోసం అయితే ఇక్కడ ఆయిల్ సీల్ అయితే ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి గేర్ షిఫ్టర్ బోల్ట్ అయితే ఉంటుంది. గేర్ షిఫ్టర్ బోల్ట్ని అయితే ఖచ్చితంగా వేసుకుని దాని మీద ఒక డమ్మీ అయితే ఉంటుంది, డమ్మీ రబ్బరు, అది ఆయిల్ లీక్ అవ్వకుండా దాని నుంచి ఆయిల్ లీక్ అవుతుంది కదా, లైట్గా అనబండ్ అనేది వేసుకుంటాం. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి గేర్ ప్రైమరీ డ్రైవ్ GPD వీల్ ఉంటుంది కదా, క్లచ్ వీల్ అన్నదే వేసుకుని ఇక్కడ మనకి మెయిన్ షాఫ్ట్కి వచ్చేటప్పటికి ఒక వాచర్ అయితే ఉంటుంది. ఒక వాచర్ని అయితే వేసుకుని దానిపైన ఒక బుష్ అయితే ఉంటుంది, క్లచ్ బుష్ అయితే ఉంటుంది. ఆ బుష్ని అయితే వేసేసుకుని ఇక్కడ మనకు వచ్చి గేర్ షాఫ్ట్ ఉంటుంది. గేర్ షాఫ్ట్ మనకి గేర్లు చేంజ్ చేయడానికి అటువైపుకి మనకి గేర్ లెవర్ దగ్గరికి అయితే ఇది కనెక్షన్ అయితే ఉంటుంది. దీన్ని అయితే జాగ్రత్తగా అయితే ఫిక్స్ చేసుకుని దీని మీద ఒక వాచర్ టైప్ ఉంటుంది, దానిపైన చిన్న స్టార్ టైప్ ఉంటుంది. అది మనకి కరెక్ట్గానే సెట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి రాంగ్గా సెట్ చేసినది సెట్ అవ్వదు. ఎందుకంటే దానికి ఒక మార్కింగ్ ఉంటుంది, దానివల్ల అది సెట్ అవ్వదు. మనకి ఫుల్ అది గేర్ స్టాపేజ్ కరెక్ట్గా మనకి అదే గేర్లో ఉండడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ క్లచ్ బెల్ అన్నదే చూసుకుని ఒకసారి క్లచ్ బెల్ వేసుకున్న తర్వాత దీని మీద అయితే ఒక స్టార్ వాచర్ టైపు 2 కటింగ్ వాచర్లు, దానిపైన చిన్న క్యాప్ టైప్ అయితే వాచర్ వస్తుంది. ఈ వాచర్ని అయితే వేసుకోవాలి. ఈ వాచర్ని వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ముందుగానే సెట్ చేసుకున్న క్లచ్ ప్లేట్ల అసెంబ్లీని అయితే దీని మీద అయితే ఫిక్స్ చేసేస్తున్నాం. ఫిక్స్ చేసి దీనిపైన అయితే ఒక వాచర్ అయితే ఉంటుంది, చాలా జాగ్రత్తగా అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ పట్టుకుంటుందో లేదన్నది చూసుకోవాలి. ఒక్కో వెహికల్ అయితే పట్టుకోదు, క్లచ్ అన్నది పట్టుకోదు, ఆపరేటింగ్ అవ్వదు. ఇక్కడ దీనిపైన అయితే ఒక వాచర్ అయితే ఉంటుంది, అది ఓ మార్క్ అన్నది పైకి లైట్గా బొడుపులా వస్తుంది. అది మనకి పైకి వేయాలి. చాలా వెహికల్లో నేను చూసాను, మెకానిక్స్ ఏం చేస్తారంటే తిరగేసి అయితే వేస్తారు. దానివల్ల ఏమవుద్ది అంటే అది టైట్ అయితే అవ్వదు, ఫుల్ టైట్ అయితే అవ్వదు, లూజ్ అయిపోతూ ఉంటుంది. దానికోసం మనకి ఎంత టైట్ అయితే అంత టైట్ వేసుకుని దీని మీద 4 స్ప్రింగ్లు అయితే ఉంటాయి, దానిపైన చిన్న ప్లేట్ అయితే ఉంటుంది. ఆ ప్లేట్ని అయితే మనకి అల్యూమినియం వస్తుంది కాబట్టి ఇవన్నీ
చాలా జాగ్రత్తగా తక్కువ పట్టు అయితే ఎయకూడదు. తక్కువ పట్టు అయితే ఎయ్యాలి. ఎక్కువ పట్టు ఏస్తే మనకి ఇరిగిపోయే అవకాశం ఉంటది. చాలా జాగ్రత్తగా అన్నది యేసుకొని స్ప్రింగుల్ని కూడా స్క్రూ డ్రైవర్‌తో సమానంగా కదుపుకోవాలి. ఎందుకంటే మనకి క్లచ్ హమ్మింగ్ నాయిస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటది. ఇక్కడ చూసారు కదా! కింద సైడ్ అయితే మనకి హీరో హోండా వెహికల్‌కొచ్చేటప్పుడు బౌల్ ఉంటది. మనకి అదర్ సైడ్ ఏ వెహికల్‌కి కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు టీవీఎస్ వెహికల్ కూడా ఉంటది. ఇక్కడ మనకి బ్యాలెన్సర్ వీల్ కూడా మనకి జస్ట్ దాంట్లో ఫిక్స్ చేసి ఓమార్క్ అన్న ఉన్న వాచర్ అన్నది పెట్టుకొని ఫుల్ టైట్ ఎంత టైట్ అయితే అంత టైట్ వేసుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి బ్యాలెన్సర్ వీల్ అన్నది ఒక ఆయిల్ సీల్ అన్నది ఒకటి ఉంటుంది. ప్లేట్ అన్నది ఆ ఆయిల్ సీల్ అన్నది చాలా పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. లేకపోతే మనకి క్రాంక్ అన్నది సరిగ్గా ఆయిల్ వెళ్ళక మనకి క్రాంక్ అన్నది డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. దీనిపైన 4 స్క్రూలు అయితే ఉంటాయి. 4 స్క్రూలని కూడా స్టార్ స్క్రూల్ని ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ దగ్గర అయితే చిన్న జాలి అయితే ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ పంప్ దగ్గర అయితే ఆ జాలీని అయితే వేసుకుని లైట్గా గమ్ అన్నది వేసుకుని క్లచ్ కవర్ కూడా వేసుకుని దీనికి అయితే 8 బోల్ట్లు ఉంటాయి. 8 బోల్ట్ని అయితే ఫుల్ టైట్ చేసుకుంటే మనకి క్లచ్లో వర్క్, గేర్ల వర్క్, సెంటర్ వర్క్ ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనమే టైమింగ్ చైన్, సిలిండర్, హెడ్ అనేది ఎక్కించుకోవాలి. ఇవి జాగ్రత్తగా ఎక్కించుకుంటే మనకి ఇంజిన్ అనేది చాలా సింపుల్గా అనేది అయిపోద్ది. చూసారు కదా ఇక్కడ టైమింగ్ చైన్ అనేది నేను వాడేది ఏంటంటే ఐఎఫ్బి అయితే వాడుతున్నాను. చూసారు కదా ప్రతి పార్ట్‌ది కూడా నేనైతే చివరిలో అయితే ఏమేమి వాడాను అన్నది చివరిలో వీడియో అయితే పెడతాను. చివరిదాకా అయితే చూడడానికి ట్రై చేయండి. ఎక్కడ పెడతాను. పెట్టిన తర్వాత అది ఏమేమి వాడాను అన్నది క్లియర్‌గా అనేది చెప్తాను. మనకి అవే పార్ట్‌లు అనేవి చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. ప్రతి వెహికల్ ఇలా ఉండాలని రూల్ ఏమి లేదు. ఈ విధంగా అయితే మనకి వన్ వే క్లచ్ వీల్ అయితే సెట్ చేసాను. సెట్ చేసిన తర్వాత మనకి మ్యాగ్నెట్ కూడా అక్కడ చాయ్ అనేది ఉంటుంది. ఆ చాయ్‌కి అనేది సెట్ చేసుకుని మ్యాగ్నెట్ కూడా ఫుల్ టైట్ అనేది చేసుకుంటే మనకి ఇక్కడ టైమింగ్ చైన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంజిన్ అన్నది నార్మల్ పొజిషన్లో పెట్టుకుని ఇక్కడికి సిలిండర్ అన్నది ప్యాకింగ్ అన్నది ఉంటుంది. సిలిండర్ ప్యాకింగ్ ఉన్నది కదా, దానికి లైట్గా అనబండ అనేది పెట్టుకోవాలి. అనబండ పెట్టకపోతే మనకి ఇక్కడ సిలిండర్ ఓరింగ్ దగ్గర నుంచి అయితే ఆయిల్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అనబండ ఎందుకంటే మనకి సేఫ్టీ పర్పస్ అంతే, అదేగా ఇది కింద చేసేద్దని కాదు. సేఫ్టీ పర్పస్ మనకి నెక్స్ట్ ఆయిల్ లీక్ అవ్వకుండా చిన్నది ఇక్కడ ఓరింగ్ అన్నది ఉంటుంది. ఆ ఓరింగ్ను కూడా అయితే పెట్టేసుకుని మనకి ముందుగా సెట్ చేసుకున్న పిస్టన్ రింగులు ఇవన్నీ పెట్టేసుకుని పిస్టన్ని కూడా మనకి ఎక్కించేసుకోవాలి. పిస్టన్ లాక్ని కూడా మనకి ఎక్కించేసుకుని ఒకసారి చెక్ చేసుకుని పిస్టన్ అండ్ సిలిండర్ మీద అయితే ఫుల్గా అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఆయిల్ అయితే వేసుకుంటే మనకి రింగులు అన్నది చాలా సింపుల్గానే ఎక్కుతాయి. నేను చూపిస్తున్నాను చూసారు కదా వీడియోలో, అదే విధంగా అయితే ఎక్కితే మనం బలవంతంగా ఎప్పుడు ఎక్కించకూడదు. సుత్తితో కొట్టి గట్ట మనం ఎక్కిస్తే మనకి చేసిన బోరు వితిన్ కిలోమీటర్స్లో పోద్ది. ఎక్కువ కూడా అవసరం లేదు. చాలా తక్కువ కాలంలో అయితే పోద్ది. మనకి చాలా సింపుల్గా చేతితో అయితే ఎక్కాలి. హెడ్ సైడ్ బోల్ట్ అయితే ఉంది కదా, సైడ్ బోల్ట్ని కూడా ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనకి ఓరింగ్ అయితే వచ్చింది. మనకు టైమింగ్ చైన్ మధ్యలో అయితే గైడ్ వీల్ అయితే ఉంటుంది, సిలిండర్ వీల్ వేసుకుని ఇక్కడ మనం వచ్చేటప్పటికి టైమింగ్ చైన్ అన్నది ఇది మెయిన్ రోల్. ఏంటంటే బండికి మనం ఎంత వర్క్ చేసాం కదా, ఈ టైమింగ్ అన్నది ఎలా సెట్ చేసాం అన్నది ఇంపార్టెంట్. ఈ టైమింగ్ అన్నది కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలి. టైమింగ్ అన్నది 1-2 సార్లు అయితే చెక్ చేసుకుని ఈ పిండోలు అనేది వేసుకుని మనకి గ్యాస్కెట్ ఉంటుంది కదా, హెడ్ గ్యాస్కెట్ ఉంటుంది కదా, హెడ్ గ్యాస్కెట్ కూడా మనం అప్లై చేసుకోవాలంటే అనబండి అప్లై చేసుకోవచ్చు సేఫ్టీ పర్పస్. లేదంటే అవసరం లేదు, అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ముందుగా సెట్ చేసుకున్న హెడ్ ల్యాపింగ్ ఇవన్నీ చేయించుకున్న హెడ్ని అయితే ఫిక్స్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఈ హెడ్ ఫిక్స్ చేసుకుంటే మనకి ఇంజిన్ అయిపోయినట్టే. ఇంకా చాలా మటుకు అయితే వర్క్ అయితే అయిపోయినట్టే. మనకి హెడ్ సైడ్ బోల్ట్ కూడా ఉంటుంది. ఆ సైడ్ బోల్ట్ని కూడా మనకి ఫుల్ టైట్ అయితే చేసుకుని పైన ఇక్కడికి టాప్కి వచ్చేటప్పటికి ఏంటంటే టాప్ కవర్ ప్యాకింగ్ ఉంటుంది. ముందుగా అయితే మళ్ళీ ఒకసారి అయితే టైమింగ్ సెట్ చేసుకుని టైమింగ్ చైన్ బోల్ట్ని అయితే వేసుకుంటున్నాను. బోల్ట్లు పట్టేసిన తర్వాత మనకు లాస్ట్కి వచ్చేటప్పటికి టాప్ కవర్ సెట్ చేసుకోవడం. ఇక్కడ టాప్ కవర్ ప్యాకింగ్ పైన తోకలా ఉంది కదా, ఇది మనకి రైట్ సైడ్కి అప్ సైడ్ అయితే పైకి రైట్ సైడ్కి అయితే వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకోవాలి, లేదంటే మనకి ఆ ప్యాకింగ్ అనేది చిరిగిపోయే అవకాశం ఉంటుంది. మనకి టాప్ కవర్కి వచ్చేటప్పటికి చిన్న యారో మార్క్ ఉంటుంది, ఎగ్జిస్ట్ అని ఉంటుంది. అది కిందకి మనకి సైలెన్సర్ సైడ్ వచ్చేటప్పటికి అయితే సెట్ చేసుకుని ఇక్కడ 4 బోల్ట్లు 4 వాచర్లు అయితే ఉంటాయి. ఇక్కడ చూపిస్తాను చూడండి, 4 బోల్ట్లు 4 వాచర్లు ఉన్నాయి కదా. మనకి కాపర్ వాచర్ ఉంటుంది కదా, మనకి రైట్ సైడ్ క్లచ్ కవర్ సైడ్ డౌన్ సైడ్ అయితే వేసుకోవాలి, సైలెన్సర్ సైడ్ అయితే వేసుకోవాలి. అలా వేసుకుని మనకి ఆపోజిట్ ఉన్నాయన్నీ ఐరన్ వస్తాయి. ఆపోజిట్ అయితే బోల్ట్లు టైట్ చేసుకుని జాగ్రత్తగా అయితే మనం దీన్ని అయితే టైట్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్, ఇది చూసారు కదా, మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ అనేది బేసిక్స్లో చాలా మస్ట్ అండ్ షుడ్గా అయితే జాగ్రత్తగా అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికైతే సెట్ చేసుకుని బోల్ట్లు అన్నది కంప్లీట్గా అయితే టైట్ చేసుకోవాలి. టైట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి వాల్ ట్యాబ్లెట్లు ఎలా ఉన్నాయన్నది ఒకసారి చెక్ చేసుకుని దాని తర్వాత మనకి ఎల్హెచ్ కవర్ ఇక్కడ టైమింగ్ చైన్ కనబడుతుంది కదా, దాని కవర్ అటు సైడ్ నుంచి ప్లగ్ సైడ్ నుంచి అయితే బోల్ట్ వద్ది. అది కూడా వేసుకుంటే మనకి ఆల్మోస్ట్
వర్క్ అన్నది కంప్లీట్ అయిపోయినట్టే. మనకి ఆయిల్ మన బెడ్డింగ్ అనేది ఎక్కించేసుకొని ఆయిల్ తోడుతుందా లేదా అన్నది ఇచ్చేసుకోవచ్చు. మనకి సెల్ఫ్ అన్నది చేసి చూపిస్తాను. ఎందుకంటే మనకి మైక్‌లో అన్నది అంత క్లియర్‌గా ఉండదు. ఇది మనకి ఇంజిన్ అన్నది చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. మెయిన్ థింగ్ ఏం చేయాలన్నది అదే చేసుకోవాలి గానీ, దాంట్లో పనికొచ్చి పనికిరానివి ఇవన్నీ అయితే తీసేయాల్సిన అవసరం లేదు. ఏమేమి తీయాలి, ఏమేమి వేయాలన్నది ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇస్తాను మీకు. లాస్ట్‌కి వచ్చేసింది ఏమేమి మార్చానన్నది ఈ వీడియోలో మనం చివర పెట్టనేది ఏమేమి మార్చానన్నది చూపిస్తాను. మనకి ఇక్కడ బోల్ట్ అనేది ఫుల్ టైట్ అయితే చేశాను. ఫుల్ టైట్ చేసిన తర్వాత మనకి ఎల్హెచ్ కవర్ బోల్ట్ కూడా వేసాను. మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కవర్ బోల్ట్ కూడా వేసాను. టైమ్ ఇంజిన్ కవర్ బోల్ట్ కూడా వేసి నెక్స్ట్ వచ్చేటప్పుడు వేల్ క్యాప్లో కూడా పెట్టేసుకుని మనకి ఇంజిన్ ఆయిల్ ట్రైన్ బోల్ట్ కూడా వేసుకుని ఇంజిన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మనకి ప్లగ్ ఇవన్నీ ఫిక్స్ చేసుకుని సెల్ఫ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చినప్పటికి ఈ వెహికల్కి వచ్చేటప్పటికి మనం చేంజ్ చేసినవి అంటే వెహికల్ అన్నది సిలిండర్ అనేది చేంజ్ చేయలేదు. సిలిండర్ కాస్ట్ వచ్చేటప్పటికి 2000 చిల్లర ఉంటుంది. దానికోసం అయితే ఇక్కడ మనకి బోర్ అనేది చేసాం. దాంట్లో అనేది క్లియర్గా మనం మెన్షన్ చేస్తుందని చూడండి. ఇక్కడ మనకి క్లీన్ చేసిన సామాన్లు ఇవి. ఇక్కడ హెడ్ సిలిండర్ ఇవన్నీ అయితే మనకి రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకి క్లచ్ ప్లేట్లు ఒరిజినల్ క్లచ్ ప్లేట్లు అయితే వాడడం. ఇవి ఒరిజినల్ వాడాలి, ఎందుకంటే లైఫ్ కోసం 390 రూపాయలు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వేల ఎల్సీలు 84 రూపాయలు. ఇక్కడికి వచ్చేటప్పటికి హెచ్ఆర్ వేల్స్ 150 రూపీస్. నేను ప్రైస్ ట్యాగ్ అయితే పక్కన పెడతాను. ఇవన్నీ ఇదంతా అయిన తర్వాత 2 ఆయిల్సీలు అయితే యూజ్ చేసాం కదా. మనకి కిక్రాడ్ ఒకటి స్పాకెట్ ఆయిల్సీలు అయితే ఇది ఒకటి 20 రూపాయలు అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ టైమింగ్ చైన్ ఐఎఫ్బి అయితే టైమింగ్ చైన్ వాడాను, ఎందుకంటే ఒరిజినల్ కొంచెం బేగా పోతుంది. దానికోసం అయితే ఐఎఫ్బి అయితే వాడినా. ఇక్కడ మనకి ప్యాకింగ్ కిట్ అయితే ప్యాకింగ్ కిట్ అయితే యూజ్ చేశాను. ప్యాకింగ్ కిట్ మనకి బయట సైడ్ అయితే యూజ్ చేశాను. మనకి ఒరిజినల్ది మనకి అవైలబుల్గా దొరక BS6కి, దానికోసం అయితే అది యూజ్ చేశాను. ఇక్కడికి వచ్చినప్పటికి మనకి సిలిండర్ అన్నదే నేను సిలిండర్ చేంజ్ చేయలేదు. ఉషా పిస్టన్ ఒరిజినల్ పిస్టన్ ఉషా పిస్టన్ వేసి 25 అయితే కటింగ్ చేయించాను. ఇది మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఒరిజినల్ పిస్టన్కి మనకి కాస్ట్ వచ్చేటప్పటికి 750 ఆ రేంజ్లో అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి క్రాంక్ వచ్చేటప్పటికి అయితే నేను క్రాంక్ ఓన్లీ కనెక్టింగ్ అయితే చేయించాను, ఎందుకంటే మనకి కనెక్టింగ్ నాయిస్ ఒకటే. ఇంజిన్ బేరింగ్లు ఏం కాలేదు. ఇంజిన్ బేరింగ్లు అయితే నాయిస్ లేవు అసలనే. దానికోసం అయితే ఓన్లీ కనెక్టింగ్ అయితే చేయించాను. దానికి ఇవన్నీ అయితే ప్రైస్ ట్యాగ్ అయితే పక్కన పెడతాను చూడండి. ప్రైస్ ట్యాగ్ పెట్టి మీకైతే చేస్తాను. ఆల్మోస్ట్ 3000 అయితే మనకి ఈ స్పేర్ పార్ట్స్కి అయితే మనకి కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇంచుమించులో ఒక 100 అటు ఇట్లో ఉంటుంది, కానీ కరెక్ట్గా అయితే 3000 అయితే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. హెడ్ కూడా మనం ల్యాబింగ్ చేయించేసాం. హెడ్ లేత్ వర్క్ ఇవన్నీ చేయించాం కదా, బయట సైడ్ వర్క్ చేయించింది. ప్రతిదీ కూడా మనకి కింద అవుట్ సైడ్ అని రాసాను. అవన్నీ కూడా పైన ట్యాగ్ చూడండి, పక్కన లిస్ట్ అనేది చూడండి. చూసారు కదా, ఫైనల్గా ఇంజిన్ అన్నది ఈ విధంగా ఉంది. మనకి ఇంజిన్ అన్నది నాయిస్ అన్నది మీకు అలాగే వినపడుతుంది. అది మైక్లో డిఫెక్ట్ అది ఇంజిన్ నాయిస్ అన్నది ఏ మైక్ కూడా అంత ఇదిగా చేయలేదు. దానికోసం అయితే మనకి ఇంజిన్ అనేది చాలా ఒరిజినాలిటీగా వచ్చింది. కస్టమర్ చాలా సాటిస్ఫై అయ్యాడు. మీకోసం ఇంత డేర్ చేశాను, ఎందుకంటే మనకి బయటకు వెళ్తే ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత బయటకు వెళ్తే నాకు నా సరౌండింగ్ ఏరియాలో నేను ఏ యూనియన్లో లేదు, నన్ను ఎవడో ఏం చేయలేడు. కానీ బయట కొద్దిగా ఫ్రెండ్స్ ఎలా ఉంటారు కదా, కొద్దిగా ఇబ్బంది పెడతారు. దానికోసం అయితే సఫర్ అవ్వాలి, అంతకుమించి ఇబ్బంది ఏమీ లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అంతకుమించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏం లేదు. అంతగా నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.